హాయ్ నమస్తే. హైడ్రా ఓకే, చెరువులు ఆక్రమించినా కానీ నాలాలు ఆక్రమించినా కానీ దాన్ని కూలగొట్టడం, దాన్ని చెరువులను బాగు చేయడం, అదేవిధంగా ఎలాంటి వర్షం వచ్చినా ఇబ్బంది కాకుండా చూడడం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరూ అందరూ సంతోషపడాల్సిన విషయమే. అదేవిధంగా రేరా అనేది ఎంతోమంది మిడిల్ క్లాస్ వ్యక్తులు కానీ అదేవిధంగా సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలని ఒక విల్లా కానీ అపార్ట్మెంట్ కానీ ఈ మధ్యలో రేరాని నమ్ముకొని చాలామంది కొంటా ఉన్నారు. ఎందుకంటే రేరాలా కొంటే మాకు ఎలాంటి ఇబ్బంది జరగదు, మేము అనుకున్న టైంకు మా సొంత ఇంటి కళ నెరవేరుతుందని చాలామంది కొంటా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళకు ఎక్స్టెన్షన్ ఇస్తూ ఉన్నారు. దాదాపు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇస్తూ ఉండే ఒక్కొక్కరికి ఇల్లు వాళ్ళు రెంట్ కట్టుకుంటూ బయట ఉంటా ఉన్నారు. ఇది విల్లాలు కానీ అపార్ట్మెంట్లు కొని కానీ అదేవిధంగా వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటా ఉన్నారు. వాళ్ళకు వచ్చే రెంట్ కూడా ఇస్తలేరు. ఒకవేళ కంప్లీట్ 2022-23కి అయిపోయిన విల్లాలు ఉంటాయి, ఇప్పుడు 2024 కాకుంటే వాళ్లకు నష్టపరిహారం ఏ విధంగా వస్తుంది, అసలు ఇస్తా ఉన్నారా, దాని మీద పర్యవేక్షణ ఏంది, రేరా ఏం చేస్తుంది, రేరా దగ్గరికి పోయి కంప్లైంట్ ఇస్తేనే రేరా వాళ్ళు వచ్చి దాని మీద యాక్షన్ తీసుకుంటారా, ఒకవేళ పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ టైం అయిపోయినప్పుడు వాళ్ళు ఎందుకు కాలేదని అడుగుతూ ఉన్నారా లేదా అనేది, ఈ సిస్టమ్ పనిచేస్తుందా లేదా అనేది కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద కూడా దృష్టి పెట్టాలి. ఎంతోమంది చాలామంది గుర్తుంచుకుంటారు కాంగ్రెస్ పార్టీని, మిమ్మల్ని కూడా. ఎందుకంటే సొంత ఇంటి కళ నెరవేరకుండా ఎంతోమంది చాలా రోజులు ఈఎంఐ కట్టుకుంటా బయట రెంట్లు కట్టుకుంటూ ఉంటా ఉన్నారు. అదేవిధంగా రేరా కూడా ఇంకా ఫాస్ట్గా వాళ్ళ పనితీరు కూడా బాగుండాలి. ఏదో కేవలం రాజకీయ నాయకులకు పవర్ ఉంటేనే వాళ్ళకు మంచి చేయడం కాదు, ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఆ కంప్లైంట్కి తగ్గట్టు యాక్షన్ తీసుకోవాల్సిందే నేను కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.